బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఈ కేసులో ఇది కీలక పరిణామంగా తెలుస్తోంది. అయితే జనార్దన్ అరెస్ట్ తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది సస్పెన్స్గా ఉంది. ఇంతకీ జనార్దన్ అసలు గుట్టు విప్పుతారా, దీని వెనుకున్న పెద్దల పేర్లు చెబుతారా అన్నది ఉత్కంఠగా మారింది. సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ వస్తున్నాడని నిన్ననే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఆయన తరపు న్యాయవాది రవీంద్ర. ఇది పట్టించుకోకుండా వాళ్లే పట్టుకున్నట్టు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. 4 నెలలుగా కల్తీ మద్యం కొనసాగుతోందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఎక్సైజ్ పోలీసులు ప్రతిరోజు తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని చెప్పడానికే జనార్దన్ వచ్చారన్నారు. వేరే పేర్లు చెప్పించడానికే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, కేసుల్లో ఇరికించేందుకు స్కెచ్ వేశారంటున్న రవీంద్రతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. న్యాయవాది రవీంద్ర ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లాయర్ మొత్తం చెప్పండి, అసలు ఏం చెప్తున్నారు మీకు రాగానే? అంటే ఆయన బయటకు రాగానే నా తప్పు లేదని చెప్తున్నారు. పోలీసులు లేదు, ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కూడా అతని హస్తం ఉంది, అతని తమ్ముడి హస్తం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అతను అదుపులో కూడా తీసుకున్నారు. యాక్చువల్గా ఈ యొక్క కల్తీ మద్యం కేసు గురించి వార్తా కథనాలన్నీ టీవీల్లో వివిధ మాధ్యమాల్లో చూసిన నేపథ్యంలో ఈ అద్దేపల్లి జనార్దన్ రావు మా క్లయింటు 10-15 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అదేంటంటే అక్కడ మొలకల చెరువులో ఎఫ్ఐఆర్ కట్టి అక్కడి నుంచి కేసుని విజయవాడకి కనెక్ట్ చేస్తూ దాంట్లో జనార్దన్ రావు గారిని, వాళ్ళ బ్రదర్ని, ఇంకొంతమందిని పాత్రదారులుగా, సూత్రధారులుగా చిత్రీకరించినటువంటి నేపథ్యంలో నేను ఏ నేరం చేయలేదు, నేను వచ్చి పోలీసులకి విచారణకి సహకరించి వాళ్ళు ఏవైతే అడుగుతారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారని సోషల్ మీడియాలో ఆయనంతటా ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ నిన్నటి నుంచి నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కానివ్వండి, సిఐలు అందరితో ఫోన్ టచ్లో ఉన్నా. నిన్న నైటు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర రవి గారిని కూడా సరెండర్ చేయమని అడిగితే నేను కూడా సరెండర్ అవ్వండి, విచారణకి సహకరించండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని కూడా చెప్పి వాళ్ళు కూడా 24 అవర్స్లో కోర్టులో పెడతామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో సరెండర్ అవ్వమని చెప్పడం జరిగింది. అతన్ని ఇంతవరకు కోర్టుకు పెట్టలా. రెండోది, ఇతను జనార్దన్ రావు వస్తున్నారు మీకు అప్పచెప్తానంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎవరు కూడా ఫోన్లు తీయలేదు, తీసుకురమ్మని చెప్పలేదు. కానీ మేము విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో ఈ యొక్క మా క్లయింట్ని అప్పచెప్దామని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్దామని వెళ్ళేసరికి అక్కడ 10ల సంఖ్యలో ఈ ఎక్సైజ్ పోలీసులు ఉండి బలవంతంగా ఆయన్ని మాకు వకాల్తా ఇవ్వకోకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే మాతో మాట్లాడడానికి రానివ్వకుండా ప్రయత్నం చేశారు. మేము కూడా మా క్లయింట్తో పాటు మీరు ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి, వస్తామని చెప్తే మమ్మల్ని తీసుకెళ్ళని మాతో ఆయనతో పాటు మమ్మల్ని రానివ్వకోకుండా ఆపివేసినటువంటి నేపథ్యం. నిజంగా మా అంతటా మేము విచారణకి అంగీకరించి విచారణకు వస్తాం, మా తప్పు లేదని మా క్లయింట్ చెప్పి తనంతట తానుగా వస్తే కేవలం వారు అనుకున్న విధంగా బలవంతంగా మా క్లయింట్ వద్ద నుండి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించుకొని వారు ఎవరినైతే లక్ష్యంగా చేసుకొని కేసులో ఇరికించాలనుకుంటున్నారో వారిని ఇరికించడానికి మాత్రమే కేవలం మా క్లయింట్ని బలవంతంగా అలాగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క కేసు చూస్తే యాక్చువల్గా మీడియాలో చూశాను నేను. నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని రిమాండ్ రిపోర్టులు చదివటం వల్ల తెలిసింది ఏంటంటే నిజంగా ఒక ఎక్సైజ్ ఆఫీసర్ పరిధిలో ఇంత జరుగుతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ నిజంగా అక్కడ జరిగిందనుకోండి, అది ఎక్కడ అమ్ముతున్నారని వాళ్ళు ఎలిగేట్ చేస్తున్నారంటే వైన్ షాపులో, బారుల్లో అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ అలిగేషన్. వైన్ షాపు, బార్లు కూడా ప్రతిరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డే షీట్ చెక్ చేసి స్టాక్ లిస్టు మొత్తం కూడా ఇప్పటికిప్పుడు ఏ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ పోలీసుల పాత్ర కూడా ఉందని చెప్తారు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు డే షీటు చెక్ చేయాలి, వాళ్ళు చేసి ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి సర్టిఫై చేసి దానిలో పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ మీరు నేను లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి పని చేస్తామంటే కూడా కుదరదు. దానిలో పని చేయాలన్నా నౌకర్నామా ఉండాలి. ఈరోజు పలానా వైన్ షాపులో ఎంతమంది ఉందో అని ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన టేబుల్ మీద కూర్చొని ఒక్కొక్క బాటిల్కి ఉన్నటువంటి కోడ్తో సహా ఎంత క్వాంటిటీ లిక్కర్ ఉంది,
ఎంత అమ్మారు, రేపు ఎంత ఆర్డర్ పెట్టారో కూడా చెప్పగలిగే అంత ఎక్సైజ్ చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే వీళ్ళు ఏమైనా కళ్ళు మూసుకున్నారా, లేకపోతే వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఏమైనా జరిగిందా? ఈ యొక్క ఏదైతే వీళ్ళు అలిగేట్ చేశారో ఇవేవి కూడా మా క్లయింట్ వైన్ షాప్లో కానీ బార్ షాపుల్లో కానీ ఎక్కడ లేదు, ఎక్కడ అమ్మటం కూడా జరగల. కేవలం అంటే ఏదైతే కొంతమందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఏదైతే జనార్దన్ సంబంధించినటువంటి సొంత తమ్ముడు జగన్మోహన్ రావు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఒప్పుకున్నారు, మేము నాకు కల్తీ మద్యం చేశామంటూ కూడా చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు పేర్కొన్నటువంటి అంశం. ఇవన్నీ కూడా కేవలం బిజినెస్ రైవల్టీతో మా యొక్క క్లయింట్లని కేసులో ఇరికించడానికి బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ల మీద అట్లాగే వాళ్ళకి నచ్చినటువంటి మీడియేటర్ రిపోర్ట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు తప్ప నిజంగా అంత చేసేటువంటి శక్తి ఎవరికి ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి లేకపోతే ప్రభుత్వం కళ్ళు కప్పి ఒక వ్యక్తి ఇన్ని రోజులుగా ఇంత మద్యాన్ని చేయటం అనేది అసంభవం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే ఒక 10 ఫుల్లులో 15 ఫుల్లులో ఒక 50 మందితో పార్టీ చేసుకోవాలంటే ఆ రోజుకి ఆ రోజు దానికి సంబంధించిన చలానా కట్టించుకొని పర్మిషన్ ఇస్తారు. అట్లాగే ఈ యొక్క ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ లెక్కర్ జరుగుతుంటే దీనికి పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ఇచ్చారా లేదా, ఆ లెక్కర్ గవర్నమెంట్ సప్లైడ్ లెక్కరా కాదా, అది డిస్టిలరీస్ వాళ్ళదా ఎవరిది, అది తేల్చుకోకుండా ఏదో బిజినెస్ రైవల్టీస్తో కావాలని చెప్పి మా క్లయింట్ని టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికిచ్చారు తప్ప వీళ్ళకి అంత అవసరం లేదు. నిజంగా అలాంటి చేసుంటే వాళ్ళు ఆయనంతటా ఆయన వచ్చి సరెండర్ అవ్వరు. చాలా మార్గాలు ఉన్నాయి లాలో, ఆయన అనేక మార్గాలకు వెళ్ళొచ్చు. కానీ తనంతట ఆయన స్వయంగా వచ్చి నేను విచారణకి సహకరిస్తానంటే బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎయిర్పోర్ట్లో వచ్చారు ఆయన, భవానీపురం ఎక్సైజ్ సిఐ గారు తీసుకెళ్లారు. ఇప్పుడు వరకు ఈ క్షణం వరకు అతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఉంచారనేది కూడా తెలియపరచలేదు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఏదైతే సౌత్ ఆఫ్రికా నుంచి ముంబై రావడం, ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయం చేయడం, అంటే ఇక్కడ అప్రూవల్గా లొంగిపోదామని వచ్చారా లేకపోతే ఏం చెప్దామని వచ్చారు? ఆయన నిజంగా అప్రూవర్గా లొంగిపోవటం కాదండి, అతని మీద మీడియాలో అలిగేషన్స్ రావడం నేను మీకు చూపిస్తాను. మీడియాలో అలిగేషన్స్ రావడం వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన నిన్న బయలుదేరక ముందు నాకు చెప్పారు. నేను శ్రీనివాస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి చెప్పాను, సిఐలకి ఫోన్ చేశాను, వాళ్ళందరూ అలాగేనండి తీసుకురండి విచారణ చేద్దామని చెప్పారు. పొద్దున ఆయన బయలుదేరుతున్నారని చెప్పాను. చెప్పిన తర్వాత నుంచి మా ఫోన్లు తీయట్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మమ్మల్ని రమ్మనట్లేదు, రావద్దు అనట్లేదు. అంత భయం ఎందుకు అంటున్నా. ఇప్పుడు మా అంతటి మేము బొంబాయి వచ్చాము, ఇలా వచ్చామండి తీసుకొస్తామన్నా మీరు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లా, మీరు ఎందుకు చేయలేదు? ఈవెన్ విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగే ముందు కూడా నేను చెప్పినా కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఇదిగోండి నేను మార్నింగ్ 12:45కి ఆయన అనేక సార్లు కాల్ చేస్తే కాల్ తీయకపోతే నేను మెసేజ్ చేశా, సార్ ఇదిగోండి నేను ఇట్లా పలానా మీతో మాట్లాడాలి అని అంటే మీటింగ్లో ఉన్నాను అన్నాడు. ఇంతవరకు ఆయన నుంచి కాల్ రాలేదు, మెసేజ్ కాల్ బ్యాక్ రాలేదు. పోలీసులు భయపడాల్సినంత అవసరమే ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భయపడాల్సినంత అవసరమే ఉంది. మా అంతటి మేము వాలంటీర్గా వస్తే మీరు విచారించండి, అరెస్ట్ ఇంటిమేషన్ ఉండిపోయిన అరెస్ట్ చేయాలనుకుంటే అది ఇల్లీగల్గా వాళ్ళు ఇంటిమేషన్ లేకోకుండా ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకుండా అడ్వకేట్ని అకంపెనీ రానివ్వకోకుండా వాళ్ళంతటా వాళ్ళు చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళ మీద ఏ ప్రెజర్ ఉంది? ఎందుకు అంత కఠినంగా క్రూరంగా బలవంతంగా తీసుకెళ్ళి విచారణ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇవాళ జరిగింది కాదు, గత 15 రోజులు ఎలా ఎదుర్కోబోతుంది? మేము ఖచ్చితంగా అతను ఫ్లైట్ టికెట్లు ఉందండి, అతను ఈ పోలీసుల మీద మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది. ఎందుకంటే మేము నిన్నటి నుంచి మేము బతిమలాడుతుంటే మమ్మల్ని రమ్మని చెప్పేసి ఇదిగోండి ఫ్లైట్ టికెట్, ఆయన ఎన్ని గంటలకి బొంబాయిలో విజయవాడ ఫ్లైట్ ఎక్కారు, బొంబాయి ఫ్లైట్కి ఎప్పుడు వచ్చారు, విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎన్నింటికి దిగారు, ప్రతిదీ కూడా ఎయిర్పోర్ట్లో సీసీ ఫుటేజ్ వీడియోలతో సహా ఉంది. 24 గంటల లోపల కనుక ఆయన్ని వదిలిపెట్టాలి, లేదు అతను నేరం చేశాడని కనుక వాళ్ళు భావించి వాళ్ళ అలిగేషన్స్ ప్రూవ్ చేయాలనే ఉద్దేశం ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయాలి. పోలీసులు విచారణ చేసి కోర్టుకు అప్పు చెప్పడం వరకు మాత్రమే వాళ్ళ యొక్క డ్యూటీ ఉంటుంది. ఆ తర్వాత ఇది నేరం చేశారా చేయలేదా అనేది కోర్టు విచారణలో తేలాల్సినటువంటి అంశాన్ని వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ కస్టడీలో తేల్చాలని, వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళ నోటితో చెప్పించాలని మాత్రం చేస్తే ఖచ్చితంగా మేము లీగల్గా
ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తాం. అంటే ఇది ఏదైతే ఆ సౌత్ ఆఫ్రికా నుంచి ముంబై రావడం, ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయంకి వస్తున్నాం అంటూ కూడా అటు ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం, కానీ ఎవరు కూడా ఎక్సైజ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా న్యాయవాది రవీంద్ర అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అద్దేపల్లి జనార్దన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, అటు విజయవాడలో విచారణ చేస్తారా లేకపోతే అటు మదనపల్లి తీసుకువెళ్తారా అనేది ప్రస్తుతం తేలాల్సినటువంటి, ఎందుకంటే A1గా అద్దేపల్లి జనార్దన్ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 12 మంది నిందితులుగా చేర్చారు, 7గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అద్దేపల్లి జనార్దన్ రావును కూడా విచారణ చేస్తూ ఉన్నారు. రేపు కోర్టులో ప్రవేశపెడతారు, చూడాలి ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం న్యాయవాది చెప్తున్న దాని ప్రకారం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నట్లుగా కూడా అక్కడ జరిగినటువంటి అంశం, ఈ అంశానికి సంబంధించి ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావును విచారిస్తాక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడి ప్రస్తుతం శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.